ఆ 33.5 సంవత్సరాల ఆఖరి సమయంలో ఆయనను తీసుకెళ్ళి పిలాతు ఎదురుగా నిలబెట్టారు. పిలాతు రోమా గవర్నర్. ఆ రోజుల్లో రోమా ప్రభుత్వము ఇజ్రాయెల్ దేశాన్ని ఏలేది. ఆ ప్రభుత్వంలో ఎవరైనా మరణానికి తగినటువంటిది, నరహత్యలు చేసినటువంటి వారిని, రోమా గవర్నమెంట్కి ఎవరైనా సరే అపకారం తలపెట్టినట్టు వారికి మరణశిక్ష విధించేవారు. ఆ మరణశిక్ష ఎలాగుంటుందంటే, ఒక కొయ్య పైన పడుకోబెట్టి, సిలువు పైన పడుకోబెట్టి, ఆ గవర్నమెంట్ రూల్ ప్రకారం అరచేతుల్లోనూ కాళ్ళలో కూడా మేకులు దింపి వారిని వేలాడదీసేవారు, సిలువు పైన వేలాడదీసేవారు. ఇది రోమా గవర్నమెంట్ నిర్ణయించినటువంటి మరణశిక్ష. యేసుప్రభు వారు జీవించిన కాలంలో ఈ మరణశిక్ష, సిలువు వేసి చంపటం అనేది ఆ రోజుల్లో ఆ గవర్నమెంట్ పెట్టినటువంటి నియమం. యేసుప్రభు వారిని తీసుకొచ్చి రోమా గవర్నర్ అయినటువంటి పిలాతు దగ్గర నిలబెట్టారు. ప్రజలందరూ మోపిన అభియోగం ఏమిటంటే, ఇతడు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు కాబట్టి ఇదే ప్రధానమైనటువంటి నేరము, కాబట్టి ఇతనికి మరణశిక్ష వేయండి. దేవుని కుమారుడని చెప్పుకుంటే తప్పేమిటి? మనకొచ్చే ఆలోచన ఉందే, మనకొచ్చే అనుమానం కూడా ఏంటంటే, దేవుని కుమారుడని చెప్పుకుంటే తప్పేమిటి? దేవుడు ఎంతమంది? ఒకే ఒక్క దేవుడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెనని యేసు ప్రభువారు సమరయ స్త్రీతో ఈ మాట చెప్తారు. దేవుడు ఒక్కడే, వేలాది మందిగా కోట్లాది మందిగా లేరు. దేవుడు ఒక్కడే అయినప్పుడు పరలోక రాజ్యములో ఉన్న తండ్రి కంటే గొప్పవాణ్ణి నేను కూడా దేవుడని చెప్పుకుంటున్నాడు. కాబట్టి దేవుడి మీద తన్ను తానుగా హెచ్చించుకుంటున్నాడు, దేవుడిని చెప్పుకుని తను తాను గొప్పగా చేసుకుంటున్నాడు. ఇది దేవదూషణ. కాబట్టి మా దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు, దేవుడు ఒక్కడే అనే ఒక నియమం మీద ఇతను చెప్పిన ఈ మాటలను బట్టి సిలువ వేయమని రోమా గవర్నర్ పిలాతు గారికి యేసు ప్రభువుని అప్పచెప్పారు. అంటే ధర్మశాస్త్ర విషయంలో యూదులు ఎంత పట్టుగా ఉంటారు, ప్రతి అక్షరాన్ని కూడా వారు సరిచూసి పాటిస్తారు. ఇజ్రాయెల్ ప్రజలు ధర్మశాస్త్ర ప్రకారం నడవటానికి ఇష్టపడేవారు. అయినప్పటికీ కూడా ధర్మశాస్త్ర బోధకులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు వీరందరూ కూడా అనేకమైన తెగలకు చెందినటువంటి వారు. ఈ గ్రూపుల వారందరూ కూడా యేసు ప్రభువారు మాకంటే గొప్ప సువార్తమానాన్ని చెప్తున్నాడు, ధర్మశాస్త్ర బోధ ఏదైతే ఉందో దాన్ని మేము సరిగ్గా పాటించడం లేదని మమ్మల్ని గద్దిస్తున్నాడు. కాబట్టి ఈయనను మేము ఉంచకూడదు, మాకంటే గొప్పవాడుగా ఉన్నాడని వారందరూ కక్ష పట్టి యేసు ప్రభువుని తీసుకొచ్చి ఏదో విధంగా చంపాలని వారిని గద్దించినప్పుడల్లా పగపట్టి ఆఖరి సమయాల్లో యేసు ప్రభు వారు సిలువ వేయబడే సమయంలో రోమా గవర్నర్కి ఆయనను తీసుకొచ్చి అప్పచెప్పారు. 33.5 సంవత్సరాల్లో ఆయన ఆఖరి సమయం అంటే పస్కా పండుగ రోజున నీసన్ నెల 14వ దినమున ఆ మధ్యాహ్న కాల సమయంలో ఆయన సిలువు పైన మరణించాడు. అది పస్కా పండుగ రోజు, అది సిద్ధపరుచు దినము. దేవునికి స్తోత్రం. ఆ సిద్ధపరుచు దినం రోజున యేసు ప్రభువారు పస్కా బలి పశువుగా వధించబడాల్సి ఉంది. కాబట్టి ఆయన పస్కా బలి పశువుగా సిలువ పైన వేయబడ్డాడు. కాబట్టి ఆ రోజున సిలువ వేయబట్టడానికి ముందు యేసు ప్రభువారిని పిలాతు గారికి అప్పచెప్తే పిలాతు గారు అక్కడ ఉన్న ప్రజలందరితో అంటున్నాడు, ఈలో మరణానికి తగిన హేతువు, మరణానికి తగిన కారణం ఏది నాకు కనిపించటం లేదు, ఇతరులో పాపం లేదు, మరి మీరే తీసుకెళ్ళి సిలువ వేయండి, నేనైతే సిలువ వేయలేను. మరణానికి తగిన కారణం ఉంటే మనం సిలువ వేయచ్చు, మరణానికి ఎటువంటి కారణం లేదు, ఇతను ఏం తప్పు చేశాడని సిలువ వేయాలి అని రోమా గవర్నరు అక్కడున్న ప్రజలందరినీ కూడా ప్రశ్నిస్తే వారు పిలాతు మీద తిరగబడ్డారు. నువ్వు చక్రవర్తి కంటే గొప్పవాడవని అనుకుంటున్నావా? చక్రవర్తి అంటే గొప్పవాడవి అయిపోవాలని అనుకుంటున్నావా? నువ్వు చక్రవర్తికి విరోధంగా, కైసరుడికి విరోధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? మేమందరం వెళ్ళి కైసరుతో చెప్తాం, నీ పదవి పీకేస్తారు, నిన్ను ఉంచురు, రాజ్యం నుంచి బహిష్కరిస్తారు, నీకు కూడా మరణశిక్ష విధిస్తారు అన్నట్టుగా వీరందరూ గగ్గోలు పెడుతుంటే
అందరూ కూడా ఏకపక్షంగా నిలబడి యేసు ప్రభువుకి సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అన్నప్పుడు ఇంక తప్పేది లేక యేసు ప్రభు దగ్గరికి వచ్చి, వీరందరూ కూడా నీ మీద మరి అనేకమైన అభియోగాలు మోపుతున్నారు. ఈ అభియోగాలను బట్టి మరి నువ్వేమంటావు అని అడిగితే యేసు ప్రభు వారు ఒక మాట కూడా చెప్పలేదట. చూద్దాం. గనుక యేసు అతనికి ఏ ఉత్తరం ఇయ్యలేదు. గనుక పిలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియో, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదనియో నీవెరుగవా అని యేసు ప్రభువుని అన్నారు. యేసు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు. పైనుంచి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఎటువంటి అధికారము లేదు అని యేసు ప్రభు వారు పిలాతుతో చెప్తున్నాడు. వారు ఆ మాటకు పైనుండి నీకు అధికారం ఇయ్యబడితే తప్ప నా మీద నీకు ఎటువంటి అధికారము లేదు. మరి దేవుడిని ఎవరైనా చంపగలుగుతారా? ఆలోచించండి. దేవుడిని ఎవరైనా చంపగలుగుతారా? దేవుడికి చావు ఉందా? దేవుడికి చావు లేదు. ఆయన యుగ యుగములు సజీవుడైన దేవుడు, ఆదియు అంతములు ఉన్నవాడు. దేవుడికి పుట్టుక లేదు, చావు లేదు. ఆయన ఎలాగ ఉద్భవించాడో ఎవరికి తెలియదు. ఆకాశమందున్న దేవుడు ఎప్పుడు పుట్టాడో, ఎలాగ వచ్చాడో ఎవరికి తెలియదు. ఆయన పుట్టుక రహస్యము చాలా గొప్పది. దాన్ని శోధించాలంటే ఎవరి వల్ల కాదు. తరాలు మారుతున్నాయి, యుగాలు మారుతున్నాయి, మనుషులు మారిపోతున్నారు, మనుషులు చచ్చిపోతున్నారు, తిరిగి పుడుతున్నారు. ఎంతోమంది శాస్త్రవేత్తలు వచ్చారు. ఈనాటి వరకు కూడా దేవుడు ఎలా పుట్టాడు అనే సంగతి ఎవరు కూడా వారు తేల్చి చెప్పలేకపోయారు. ఎందుకంటే ఆయనకు పుట్టుక లేదు, అంతము లేదు, మరణము లేదు. దేవుడిని ఎవరు కూడా చంపలేరు. యేసు ప్రభు వారు ఏమంటున్నారు? నా పైన అధికారం నీకు ఎక్కడి నుంచి వస్తుందంటే పైనుంచి నీకు ఇవ్వబడాలి. నా తండ్రి అయిన దేవుడికి అధికారం ఇవ్వబడాలి. ఇస్తేనే, ఆయన అధికారం ఇస్తేనే నా పైన నీకు అధికారం ఉంటుంది అని అన్నాడు. ఎవరి వాళ్ళ అధికారము? దేవుడు ఒకరిని చంపటానికి అధికారం ఇవ్వాలి, అంతే కదా. దేవుడు ఇవ్వకుండా ఎవరైనా చంపగలుగుతాడా? చంపలేడు. ఒకడు చచ్చాడు అనుకోండి, ఒకరిని పొడి చంపారు అనుకోండి, అధికారం ఎక్కడి నుంచి ఇవ్వబడ్డది? దేవుని దగ్గర నుంచి ఇవ్వబడ్డది. ఎందుకు? ఈ చంపినోడు వెళ్ళేటవాడు దేవుడి మాట విన్నోడు, దేవుడి దగ్గర లోబడినటువంటి వాడు. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు అతనికి బోధించినా మాట వినకుండా ఎప్పుడూ దేవునికి వ్యతిరేకంగా తిరిగేవాడు. దేవుడు ఎన్నోసార్లు గద్దించినా లోపడిన వాడు ఒక మనిషిని చంపడానికి ప్రేరేపణ కలిగి వెళ్తుంటే, చంపితే చంపు, నీ ఇష్టం, నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వింటలేదు, ఈ పాపానికి నువ్వే బాధ్యుడు అని దేవుడు అతనికి అధికారం ఇచ్చాడు కాబట్టి అతన్ని చంపాడు. పాపం చేసే ప్రతివాడు కూడా ఇటువంటి అధికారాన్ని పొందుతాడు, దుర్వినియోగం చేసుకుంటాడు దేవుని ప్రేమని. కాబట్టి చాలామంది ఈ రోజున పాపులుగా ఉండటానికి, పాపులుగా తయారవడానికి ప్రధానమైన కారణం వారి ప్రవర్తన, వారి ఆలోచన విధానం, దేవుని పైన వారి మనసు పెట్టకపోవటం, దేవునికి వ్యతిరేకంగా తిరగటమే. కాబట్టి దేవుడు వాళ్ళకి అధికారం ఇస్తున్నాడు. చంపితే చంపండి, నాశనం చేస్తే నాశనం చేయండి, పొరుగువాడిని ఏం చేయాలనుకోండి అది చేయండి, మీ ఇష్టం. నేను లోబడమంటున్నా, మీరు లోబడటం లేదు, కాబట్టి ఈ పాపానికి బాధ్యులు మీరే అని వారందరికీ కూడా అధికారం ఇచ్చినప్పుడు ఈ లోకంలో పాపులు అనేక విధాలుగా అనేక మంది అభాగ్యులను, నిస్సహాయులను, చాలామంది బిడ్డలను కూడా ఈ లోకంలో వేధిస్తున్నారు, చంపుతున్నారు, చాలామందిని, అనేక మందిని శోధిస్తూ ఉన్నారు. అయితే దేవుని ఒకడు చంపలేడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి విషయం ఏమిటంటే, తండ్రి దేవుడిగా ఉన్నప్పుడు, దేవుడు ఒక్కడైనప్పుడు యేసు ప్రభువారు దేవుడు ఎలాగయ్యాడు, యేసు ప్రభువారు రెండో దేవుడు ఎలాగయ్యాడు అనే కదా చాలామంది ప్రశ్న. యేసు ప్రభువారు కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో నా తండ్రి నేను ఏకమై ఉన్నాము అన్నారు, నా తండ్రి నేను ఒకటై ఉన్నామన్నాడు, తండ్రి నాలో ఉండి క్రియలు జరిగిస్తున్నాడు అన్నాడు. ఎవరిలో ఉన్నాడు? యేసు ప్రభువులో తండ్రి ఉన్నాడు. యేసు ప్రభు అనే ఒక శరీరము పరిశుద్ధమైన మరియమ్మ గర్భములో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధమైన యేసు అనే శరీరాన్ని తయారు చేస్తున్నప్పుడు, ఆయన పుట్టిన తర్వాత ఆయనలో దేవుని ఆత్మ ప్రవేశించినప్పుడు, దేవుని ఆత్మ ఆయనలో ఉంది కాబట్టి ఆయన దేవుడయ్యాడు. యేసుక్రీస్తు దేవుడు. ఆయనలో ఏ పాపం లేదు. మొట్టమొదటిగా ఒక తండ్రి తల్లికి పుట్టినటువంటి వాడు పరిశుద్ధుడు కాదు. యోబు గ్రంథం ఏం చెప్తుందంటే, ఒక స్త్రీకి పుట్టినవాడు ఎలా పరిశుద్ధుడు అవుతాడు? అవునండి, ఒక స్త్రీ పుట్టినవాడు ఎలాగ కూడా పరిశుద్ధుడు కానికాడు. పరిశుద్ధంగా ఉండాలంటే తండ్రి లేకుండా పుట్టాలి. కాబట్టి ఆనాడు కన్యమరియ గర్భములో యేసు ప్రభు వారు ప్రవేశించక మునుపు గబ్రియల్ అనే దేవతతో వచ్చి,
మరియా నీకు శుభము, నీ గర్భవాసాన్న పరిశుద్ధాత్మ ద్వారా ఒక కుమారుని కనబోతున్నావు అని చెప్పి సువార్తమానం చెప్పింది. ఆ సువార్తమానం విన్న మరియా నిరీక్షణ కలిగి దేవుని ఆత్మ కొరకు కాచుకుని ఉన్నప్పుడు ఒక రోజున యేసు ప్రభు యొక్క శరీరము కన్య మరియ గర్భములోకి వచ్చినప్పుడు ఆ గర్భము నుంచి బయటపడిన యేసుక్రీస్తు అనే శరీరములో తండ్రి ఆత్మ ప్రవేశించకని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా దేవుడయ్యాడు. దేవునికి స్తోత్రం. ఆయన తండ్రి లేకుండా జన్మించినవాడు, ఆయన తండ్రి లేకుండా పుట్టాడని, పరలోక రాజ్యంలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని కృప ద్వారా పుట్టాడని ఎవరైతే నమ్ముతారో వారు నిజమైన క్రైస్తవులు. నమ్మనటువంటి వారికి క్రైస్తవం లేదు, క్రీస్తు వారు కాదు. ఈయనకి చావు ఉందంటే చావు లేదు. దేవుడికి చావు ఉందా? దేవుడికి చావు లేదు. చాలామంది అంటారు యేసు ప్రభువుని తీసుకెళ్ళి సిలువేశారు. యేసు ప్రభువుని తీసుకెళ్ళి సిలువేసి తన వారే తనను చంపారు. యేసు ప్రభువుకు ఉన్నటువంటి ఆ జనాంగమే, యూదులే యేసు ప్రభువుని లాక్కెళ్ళి కావాలని సిలువేసి చంపారు అని అంటారు. అది యేసు ప్రభు చిత్త ప్రకారం జరిగిందా, దేవుని చిత్త ప్రకారం జరిగిందా, లేకపోతే మనుషుల చిత్త ప్రకారం జరిగిందా? మరి మనము చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో మన ఈ మాటలు రాయబడి ఉంటే మనం చూద్దాం. ఎవడును నా ప్రాణమును తీసుకున్నాడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొందితేని అన్నాడు. ఎవరి వల్ల ఆజ్ఞ పొందాడు? తన తండ్రి వల్ల ఆజ్ఞ పొందాడు. ఎటువంటి ఆజ్ఞ? ఎవడును నా ప్రాణమును తీసుకునలేడు. ఎవడన్నా దేవుని చంపగలుగుతాడా? దేవుని చెప్పే మానవుడు ఇంతవరకు పుట్టాడంటారా? దేవుని ఎవ్వరూ చంపలేరండి. ఆయనే కాబట్టి మనుషులను చంపుతాడు, మనుషులు పుట్టిస్తాడు. భూమి మీద ఉన్న మనుషులను చంపుతారు కానీ మరి తిరిగి పుట్టించలేరు. ఆ శక్తి వరకు లేదు. ఒకరిని చంపుతున్నామంటే, ఒకరిని పొడుస్తున్నామంటే, ఒకరిని ఆత్మీయంగా చంపేస్తున్నామంటే మరి తిరిగి ఆత్మీయంగా బతికించగలగాలి, లేదంటే తిరిగి వాడికి ప్రాణం పోయగలగాలి. అటువంటి వాడి నిజమైనటువంటి మనిషి. అంతే తప్ప కానీ ఒకరిని చంపేసి నేను గొప్పవాడు అనుకుంటే ఎలా కుదురుతుంది? గొప్పవాడు ఎవరండి? దేవుడు. ఎందుకంటే ఒకరిని చంపగలడు, వాడికి ప్రాణం కూడా పోయగలడు. దేవునికి స్తోత్రం. దేవుడు తప్ప వేరొక ప్రాణాన్ని, దేవుడు తప్ప ఇంకెవరు కూడా ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టలేడు, ఒక మనిషికి ప్రాణము పోయలేడు. ఎన్నో సందర్భాల్లో దేవుడు చాలామందికి ప్రాణాలు పోసిన సందర్భాలు ఉన్నాయి కదండి. లేవా? ఉన్నాయి. ఒక విధవరాలి కుమారుడు ఉన్నాడు. ఈ విధవరాలి కుమారుడు ఒకరోజున హఠాత్తుగా చనిపోయాడు. తల్లికి ఆధారం లేదు. యవ్వన కుమారుడు పెంచి పోషించేవాడు. బయటికి వెళ్ళి పని చేసుకొచ్చి 10 రూపాయలు ఇంటికి తీసుకొస్తే తల్లి వాటితో కొంత పిండి తీసుకొచ్చో లేకపోతే కొంచెం బియ్యం తీసుకొచ్చో వడ్డిస్తే తల్లి కుమారుడు ఎదురు తిని బ్రతికేటంటారు. విధవరాలలో రాయబడ్డది. ఆధారం ఏమీ లేదు, కొలికే ఆధారం. అటువంటి కుమారుడు చనిపోయినప్పుడు యేసు ప్రభువారు ఆ ఊరి ద్వారం దగ్గరికి వచ్చేసరికి ఆ పాడిని ఎత్తుకుని వెళ్తున్నప్పుడు, యవ్వన కుమారుడు పాడి ఎత్తుకెళ్తున్నప్పుడు యేసు ప్రభువారు ఆ పాడి దగ్గరికి వెళ్ళి ఆ పాడిని ముట్టగానే పాడి ఆగింది. ప్రార్థించగానే ఆకాశము తట్టు చూసి చేతులు చాపి దేవుని అడగగానే ఆ యవ్వన కుమారుడు ఆ పాడి మంచి లేచి కూర్చుని ప్రభువుకి మహిమ చెల్లించాడు. దేవుడికి స్తోత్రం. చనిపోయినటువంటి వాడిని ఏమన్నా బ్రతికించగలుగుతాడా? జీవమునిచ్చేవాడైనా, ప్రాణమునిచ్చేవాడైనా, ప్రాణం పోసేవాడైనా, ప్రాణము తీసేవాడు ఆయన. మనం ఎవరికి జడవాలండి? దేవునికి జడవాలి. ఈ భూమి మీద ఒకడు ప్రాణం తీసినప్పుడు వాళ్ళకి జడవకండి. భూమి మీద నేను ఎవరైనా చంపాలనుకుంటే వాడికి జడవకండి. కానీ మీరు చనిపోయిన తర్వాత మిమ్మల్ని శిక్షించేవాడు ఒకడు ఉన్నాడు, మీ ఆత్మను చంపేవాడు ఒకడు ఉన్నాడు. వాడికి భయపడండి. ఆయన ఎవరండి? మన ప్రభువు అయిన దేవుడే, ఆకాశమందు ఉన్నవాడే. ఆయనకి పుట్టక చావులు అనేది లేనిలేదు. తండ్రి చిత్త ప్రకారము నేను ఈ లోకానికి వచ్చాను. ఎవడు నా ప్రాణాన్ని తీసుకోలేదు, నా అంతటి నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను. నా అంతటి నేనే ఈ ప్రాణాన్ని పెడుతున్నాను. నా అంతటి నేను ఈ ప్రాణాన్ని దారబోయకపోతే పాపులకు విడుదల లేదు, రక్షణ లేదు. వీరందరూ రక్షించబడాలంటే నా ప్రాణమును పెట్టాల్సింది, నేను బలిగా అర్పించబడాల్సింది, పస్కా బలి పశువుగా నేను రక్తము చిందించాల్సింది, పస్కా బలి పశువుగా నేను దెబ్బలు తినాల్సింది, పాపులందరికీ విడుదల కోసం నేను బలియాగముగా శిలువ మీద వేలాడాల్సిందే. కాబట్టి నా ప్రాణాన్ని అంతటి నేనే పెట్టుచున్నాను. నా ప్రాణాన్ని ఎవడు తీసుకెళ్ళాడు. దేవుని సృష్టికర్త ప్రాణాన్ని ఎవడని తీయగలుగుతాడా? సృష్టికర్తను ఎవడని తయారు చేయగలుగుతాడు? పోనీ ఎవడో తయారు చేయలేడు, ఎవడో కూడా ఆయన ప్రాణాన్ని తీయలేడు. ఆయన సమీపానికి కూడా వెళ్ళటానికి చాలా కష్టం. దానికి మనకు అవకాశమే లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
నేను నా గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెల కోసం నేను ప్రాణం పెడతానన్నాడు. దేవుడు చూస్తున్న వాగ్దానం నెరవేర్చబడాలంటే ఆయన ప్రాణము పెట్టాల్సింది. గలతీయులకు రాసిన పత్రిక 1:4 ఈ మాటలు రాయబడ్డాయి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము ఆయన మనల్ని ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచించవలని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకుని చిత్త ప్రకారం జరిగింది. తండ్రి చిత్త ప్రకారము, దేవుని చిత్త ప్రకారం జరిగింది. తండ్రి ఏమన్నాడు? నీ భూలోకానికి పోయి మానవులందరి నిమిత్తం పాప క్షమాపణ నిమిత్తం వధించబడాలి అని. వధించబడితేనే పాపులందరికీ కూడా విడుదల, వధించబడితేనే వారందరూ రక్షణలోకి వస్తారు, వధించబడితేనే వారందరూ నీ ద్వారా నాకు కుమారులు అవుతారు. పాపముతో నిండిపోయి ప్రజలందరూ భూమి మీద తిరుగుతున్నారు, విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తున్నారు. వీరందరూ పరిపూర్ణమైన జీవితం కొనసాగించాలంటే నా కొరకు ఈ భూమి మీదకి వెళ్ళి నాకు కుమారులుగా వారందరూ నిర్ణయించబడటం కోసం నీవు వెళ్ళి బలిపశువుగా వధించబడాలని తండ్రి చిత్త ప్రకారం, తండ్రి ఆలోచన ప్రకారం ఈ లోకంలోకి వచ్చి పాపులందరి నిమిత్తం, పాపులందరూ కూడా దుష్టకాలం నుంచి విమోచించబడాలని తను మనందరి కొరకు అప్పగించుకున్నాడట. దేవునికి స్తోత్రం. తన్ను తాను అప్పగించుకున్నప్పుడు యేసు ప్రభువుని తీసుకెళ్ళి యూదులందరూ సిలువేసేటువంటండి. ఆయన ఇష్టమైతేనే ఆయన మన ప్రాణం తీయగలుగుతాం, ఆయనను మనం చంపగలుగుతాం. కానీ దేవుడికి చావు ఉందంటే దేవుడికి చావు లేదు. ఆయన ఇష్ట ప్రకారమే ఇదంతా జరిగింది. ఆయన ఇష్ట ప్రకారమే ఆయన సిలువని ఇక్కడ ఆయన ఇష్ట ప్రకారం ప్రాణం. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించేవాడను మృతులనైతేనే కానీ ఇదిగో యుగయుగములకు సజీవులై ఉన్నట్టు. యుగాలకి ఆయన సజీవుడై ఉన్నాడు. ఇదిగో మృతులనైతే ఒక క్షణకాలం పట్టు నా బిడ్డలందరి కోసం నేను సిలువలో మరణించినట్లుగా అందరికీ కనిపించాను. ఈ బిడ్డలందరూ కూడా నన్ను చూసి, నా మరణాన్ని చూసి వీరందరూ మారు మనసు పొందుతారని, నాతో తిరుగుతారని, వీరందరి కోసము క్షణకాలము బలిగా అర్పించబడటం కోసం క్షణకాలం నేను మృతులనైతేనే కానీ జీవించేవాడిని, కలపటి వాడిని, మునుపటి వాడిని, జీవించేవాడను యుగములకు సజీవును. నాకు చావు లేదు. దేవుడికి చావు ఉందా? యుగములకు సజీవుడును, నాకు చావు లేదండి, నన్ను చంపాను అనుకోవటం అది అవివేకం. దేవుని ఎవరు చంపలేరండి. దేవుడు ఎప్పుడు జీవిస్తూనే ఉంటాడు. దేవుడికి పుట్టుక లేదు, మరణము లేదు. ఆయన కడపటివాడు, మునుపుట్టినవాడు. ఎప్పుడున్నాడో ఎవరికి తెలియదు. ఆది యందు నా దేవుని యొక్క రహస్యం ఎవరికి కూడా తెలియదు. కాబట్టి యోబు భక్తుడు అంటాడు, నీ సంవత్సరముల లెక్క మితి లేనిది ఎంత అని చెప్పడం. దేవుడికి ఇంత వయస్సు ఉందని ఎవరు చెప్పలేరు. నీ సంవత్సరముల లెక్క మితి లేదు. అది ఎన్ని సంవత్సరాలు ఎవరో గమనించలేరు. ఎప్పటి నుంచి ఉన్నవి ఎవరికి తెలియదు. నీ సంవత్సరములు గొప్పవి, దానికి లెక్క లేదు, మితి లేదు. నీ ఎప్పటి నుంచి ఉన్నవి ఎవరికి తెలియదు అని యోబు భక్తుడు అంటున్నాడు. ప్రియులరా, మనము దేవుణ్ణి చంపలేము. దేవుడే మనల్ని చంపుతాడు. దేవుడే మన కోసం ప్రాణం పెట్టినా తిరిగి సజీవుడిగా లెగిస్తాడు. కాబట్టి యేసు ప్రభువారు నేను వచ్చేసరికి మీరందరూ కూడా మారు మనసు పొంది పశ్చాత్తాపముతో రక్షణ పొంది నన్ను వెంబడిస్తే, నేను వచ్చినప్పుడు నేను ఎలా లేచి తిరిగి పరలోక రాజ్యం వెళ్ళాను, అలాగే నేను వచ్చినప్పుడు మీ అందరినీ కూడా సజీవులుగా నాతో పాటు లేపి నా రాజ్యంలోకి తీసుకుపోతాను. నాకు చావు లేదు. నేను ఎలాగ జీవిస్తున్నానో మీరు కూడా యుగయుగాలు నాతో జీవిస్తారు. మీకు కూడా మరణము లేదు. మరణం లేని రాజ్యములో దేవుని సన్నిధిలో మనందరము ఉంటాం. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని బట్టి మనందరము స్తోత్రములు చెల్లిందాం. హల్లెలూయా. దేవుడు చేస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రం చెల్లిందాం. మనం కూడా అనుకోవాలి, నాకు చావు లేదు. శరీరానికి చావు ఉంది, ఆత్మకు చావు లేదు. కాబట్టి యేసు ప్రభువారు మొట్టమొదటిగా అంటున్నాడు, ఈ భూమి మీద నిన్ను చంపేటంటే వాడికి, శరీరంతో ఉన్నప్పుడు చంపేటంటే వాడికి భయపడకండి. ఆత్మను చంపేటంటే వాడు ఒకడున్నాడు, వాడికి భయపడండి. ఆయన ఎవరంటే మన పరలోక రాజ్యంలో ఉన్న దేవాతి దేవుడు. మీ ఆత్మకు చావు లేదు, మిమ్మల్ని బ్రతికిస్తూ ఉంటాను. కానీ ఆత్మకు చావు ఎప్పుడు వస్తుందంటే శరీరంతో ఉన్నప్పుడు క్రీస్తుతో తిరగనటువంటి వారికి ఆత్మకు కూడా చావు ఉంది. అది రెండవ మరణం. ఆ రెండవ మరణానికి దోషేసాడంటే మహాగ్ని గుండంలోకి, నిప్పుల గుండంలోకి నేను తోసేసాడంటే యుగములు రోధిస్తూ ఉంటా. అది దేవునికి ఇష్టం లేదు. ఎవరు చనిపోవాలని దేవుడు కోరుకోవట్లేదు, అందరూ బ్రతకాలని. నేను ఎలా జీవిస్తున్నానో మీరు కూడా అలాగ నాతో జీవిస్తారు. కాబట్టి యుగములకు సజీవుడు. ఇదిగో మృతులనైతేనే కానీ యుగములకు సజీవుడనై ఉన్నాను. భూమి మీద జీవించుతున్నప్పుడు భూమి మీద మన తల్లిదండ్రులకి మరణం ఉంది. శరీరంతో జీవించే కాబట్టి మనకు కూడా, మన తల్లిదండ్రులు బట్టి మనకు కూడా మరణం ఉంది. కానీ ఆత్మ సంబంధమైన దేవునికి మరణం లేదు కదా. మన ఆత్మ సంబంధమైన దేవుడు వెంబడిస్తే మనకు మరణం ఉంటుందా?
ఆత్మ సంబంధమైన బిడ్డలుగా బ్రతికితే మనకు మరణం ఉంటుందా? మరణం ఉండదు. కన్న తండ్రి అయిన దేవుడికి మరణం లేనప్పుడు మనకు మరణం అలాగా ఉంటుంది. కాబట్టి ఆయన యుగయుగంలో ఆయన జీవించు దేవుడు, మొదటి వాడును కడపటివాడు జీవించువాడు ఆయనే. క్షణకాలము పాటు తన బిడ్డలందరి కోసము ఆ శిలువ మీద వేయబడినట్లుగా ప్రదర్శించబడ్డాడు. మృతులైనప్పటికీ తిరిగి లేచాడు. మరణపు ముళ్ళు విరిచి లేచిన దేవుడు. కాబట్టి ఆ అధికారం ఎవరి దగ్గర ఇవ్వబడ్డదంటే, ఆయన ఆ శిలువ మీద వేయబట్టడానికి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి ఇస్తేనే ఆయనకి, పిలాతుకి అధికారం దొరికింది. కానీ నీ అంతటి నువ్వు నన్ను సిలువ వేయలేవు, నీ అంతటి నువ్వు నన్ను చంపలేవు. నాపై నీకు అధికారం కాబట్టి నా తండ్రి నీకు అధికారం ఇస్తే నీకు అధికారం దొరుకుతుంది, కానీ నాపై నీకు ఎటువంటి అధికారము లేదు. నీ అంతటి నువ్వు నన్ను చంపలేవు. దేవుని మనం ఎవ్వరూ చంపలేము. పిలాతు కానివ్వండి, ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా దేవుడిని చంపలేడు. చంపే శక్తిమంతుడు కూడా భూమి మీద ఎవరు కూడా లేరండి. దేవుని చంపడం అసాధ్యం, దేవుని చంపడం అసంభవం. కానీ దేవుడు మాత్రం క్షణకాలంలో మనల్ని చంపుతాడు. ఇది సంభవం. ఆ సంభవం మనల మీద జరగకుండా ఉండాలంటే మన బ్రతికినంత కాలంలో మనసు మార్చుకుని చక్కగా మన కోసం యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచాడు కదా, ఆ సజీవుడైన దేవుడికి వారసులుగా మనం కూడా సజీవులమై ఆయన రాజ్యంలోకి వెళ్ళటానికి ఆయనతో పాటు సిద్ధపాటు కలిగి ఉండాలి. యేసుప్రభు వారు ఎలాగెళ్ళారో అలాగే తిరిగి వచ్చి మరొకసారి తీసుకుపోబోతున్నాడు. ఆ సమయంలోకి మన సజీవులు అవ్వటానికి, సజీవులుగా ఆయన ఎదుట నిలబడటానికి తగిన దేవుని సహాయము, దేవుని కృప, దేవుని ప్రేమ మనతో ఉండాలి. తగిన మార్పు మనలో ఉండాలి. మనస్సు మార్చుకోవాలి. విర్రవీగే దుష్టత్వం విడిచిపెట్టి సాత్వికముతో ఆయన వాక్యాన్ని అంగీకరించాలి. ప్రభు సన్నిధికి ఆయనతో పాటుగా పరలోక రాజ్యం వెళ్ళిపోవటానికి మనందరం సిద్ధ మనసు కలిగి ఉండాలి. మనందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మనందరము